రాష్ట్రంలో భూముల మార్కెట్ విలువ సవరణకే ప్రభుత్వం మొగ్గు చూపుతున్నట్లు తెలిసింది. మార్కెట్ విలువ సవరణకు స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖ ప్రతిపాదనలను సిద్ధం చేయగా అదనపు కలెక్టర్ల నేతృత్వంలోని మదింపు కమిటీలు సమావేశం నిర్వహించి కొలికి తెచ్చాయి. ఆ తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వద్ద జరిగిన సమావేశంలో హైదరాబాద్ ఓఆర్ఆర్ వెలుపల లోపల మాత్రమే కాకుండా రాష్ట్రమంతటా సవరణ చేయాలని నిర్ణయించారు. సీఎం ఆదేశాలతో రాష్ట్రంలోని 144 సబ్ రిజిస్ట్రార్ల పరిధిలో భూముల మార్కెట్ విలువ సవరణకు అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నట్లు తెలిసింది. ఏ ప్రాంతాల్లో పెంచాలి, ఎక్కడ తగ్గించాలన్న అంశంపై అధికారులు కసరత్తు మొదలుపెట్టినట్లు సమాచారం. హైదరాబాద్తో పాటు పరిసర జిల్లాల్లో బహిరంగ మార్కెట్ విలువ అధికంగా ఉన్న చోట్ల రిజిస్ట్రేషన్ల విలువను పెంచాలనే ఆలోచన ఇప్పటికే శాఖలో ఉంది. ఖమ్మం, వరంగల్, మహబూబాబాద్ తదితర జిల్లాల్లో రిజిస్ట్రేషన్ల శాఖ మార్కెట్ విలువ కన్నా బహిరంగ విలువ తక్కువగా ఉన్నట్లు గుర్తించారు. అలాంటి చోట్ల తగ్గించాలన్న అభిప్రాయం ఉంది. రిజిస్ట్రేషన్లకు ప్రస్తుతం 7.5% ఛార్జీ వసూలు చేస్తుండగా అందులో ఎలాంటి మార్పు లేకున్నా మార్కెట్ విలువ సవరణ ద్వారా ప్రభుత్వానికి పెద్ద ఎత్తున రాబడి పెరగనుంది. ఓఆర్ఆర్ లోపల వెలుపల సవరణతో దాదాపు 2,000 కోట్లకు పైగా రాబడి వస్తుందని అంచనా వేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా చేపడితే దాదాపు 4,000 కోట్ల వరకు రాబడి పెరుగుతుందని అంచనా.